Hi friends, welcome to ChrishEduTech, a world of education. ఈ వీడియోలో జస్ట్ బికాస్ అండ్ ఇట్ డజంట్ మీన్ దట్ వీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ముందుగా ఈ వాక్యాలు జాగ్రత్తగా పరిశీలించండి. నేనంటే నీకు ఇష్టం లేనంత మాత్రాన నేను చెడ్డవాడిని అని కాదు. నేనంటే నీకు ఇష్టం లేనంత మాత్రాన నేను చెడ్డవాడినని కాదు. అలాగే రెండవ వాక్యం, ఆమె తెలివైనదే అంత మాత్రాన నేను తెలివి తక్కువ వాడనని కాదు. ఆమె తెలివైనదే అంత మాత్రాన నేను తెలివి తక్కువ వాడనని కాదు. ఇటువంటి వాక్యాలు మనము ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది వీడియోలో తెలుసుకుందాం. జస్ట్ బికాజ్ అండ్ ఇట్ డజంట్ మీన్ అనే దాని గురించి లెట్స్ లెర్న్ నేర్చుకుందాం. చూడండి, సో ఫస్ట్ దాని డెఫినేషన్ ఏంటంటే, జస్ట్ బికాజ్ ఇట్ డజంట్ మీన్ యూజ్డ్ టు సే దట్ ఆల్దో వన్ థింగ్ ఈజ్ ట్రూ అనదర్ థింగ్ ఈజ్ నాట్ నెసెసర్లీ ట్రూ. ఒక విషయము నిజమవ్వచ్చు, కానీ అందువలన రెండో విషయం కూడా నిజం అవ్వాల్సిన అవసరము లేదు. లెట్ us see some example sentences. ఉదాహరణలు చూద్దాం. జస్ట్ బికాస్ యు ఆర్ ఓల్డర్ దాన్ మీ అంటే మీరు నాకంటే పెద్దవాళ్ళు అనే కారణం చేత అయినంత మాత్రాన అని. ఇట్ డజంట్ మీన్ యూ క్యాన్ టెల్ మీ వాట్ టు డూ. నేనేం చెయ్యాలో నీవు చెప్పగలవు అని కాదు. జస్ట్ బికాజ్ యు ఆర్ ఓల్డర్ దాన్ మీ అంటే నువ్వు నాకంటే పెద్దవాడివే అయినంత మాత్రమా నేనేం చెయ్యాలో నీవు చెప్పగలవని కాదు. అలాగే నెక్స్ట్, జస్ట్ బికాజ్ షీ ఈజ్ బ్యూటిఫుల్ ఇట్ డజంట్ మీన్ దాట్ షీ ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ గర్ల్. ఆమె అందంగా ఉంటుంది, కరెక్టే, ఆమె అందమైనదే. ఆమె అందమైనది అంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ దట్ షీ ఈజ్ ఇంటెలిజెంట్ గర్ల్. ఆమె తెలివైనదని కాదు, అంటే అందంగా ఉంది కాబట్టి తెలివైనది అని చెప్పడానికి లేదు. నెక్స్ట్ వన్, జస్ట్ బికాజ్ హీ ఈజ్ రిచ్ ఇట్ డజంట్ మీన్ దట్ హీ ఈజ్ బెటర్ దాన్ అస్. అతడు ధనవంతుడైనంత మాత్రాన మనకంటే గొప్పవాడని కాదు. నెక్స్ట్ వన్, just because you don't like this food that doesn't mean I should also not eat this food. జస్ట్ బికాజ్ యూ డోంట్ లైక్ దిస్ ఫుడ్ అంటే ఈ ఫుడ్ నీకు ఇష్టం లేనంత మాత్రాన ఆ కారణంగా దట్ డజంట్ మీన్ ఐ షుడ్ ఆల్సో నాట్ ఈట్ దిస్ ఫుడ్ అంటే నేను కూడా ఈ ఫుడ్ తిన్నాని ఏమీ అర్థం కాదు. సో ఫ్రెండ్స్, ఈ సెంటెన్సెస్ కాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.